Hi friends, welcome to Tech Vision for Telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share and comment. Thank you friends. System home screen. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ. టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా గ్యాప్ వచ్చింది కదా మన వీడియోస్కి. ఓకే, కొన్ని వర్క్స్ ఉండడం చేత మేము సైలెంట్ అవ్వడం జరిగింది, కానీ పర్వాలేదు. ఇప్పటి నుంచి మీకు వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాం. మనం లాస్ట్ వీడియోలో మైండ్ గేమ్స్లో భాగంగా, ఇప్పుడు మైండ్ గేమ్స్ ఆడుతున్నాం కదా, మైండ్ గేమ్స్లో భాగంగా మనం ఒక గేమ్ గురించి తెలుసుకోవడం జరిగింది కదా. ఓకే, ఇప్పుడు మనం సరికొత్త గేమ్ గురించి తెలుసుకుందాం. ఇది ఆల్రెడీ మనకు అందరికి తెలిసిందే, కాకపోతే సరికొత్తగా ఈ గేమ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆ గేమ్ ఏంటంటే మనకు బాగా ఉపయోగపడేది. ఇది మైండ్ గేమ్స్ అనే పేరుకు మంచిగా, అంటే కరెక్ట్గా సూటబుల్ గేమ్ అని చెప్పొచ్చు. అవి కూడా సూటబుల్ గేమ్సే, కాకపోతే మైండ్తో ఆలోచించి ఆడే గేమ్స్ కాబట్టి ఇది చాలా సూటబుల్ గేమ్ అని చెప్పుకోవచ్చు. వాటిలో భాగంగా ఈరోజు ఒక గేమ్ ఆడబోతున్నాం. అదేంటో చూద్దామా? ఓకే, మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అలాగే మీ సలహాలు, సందేహాలు, సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మైండ్ గేమ్స్ యాప్ను ఓపెన్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం. మైండ్ గేమ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ తెలిసిన గేమ్ కదా. ఓకే, ఈ మైండ్ గేమ్స్లో ఈ మధ్య అప్డేట్ రావడం జరిగింది. పూర్తిగా ఇంటర్ఫేస్ టోటల్గా మారిపోయిందని చెప్పను, కానీ ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ అయ్యాయి. మనకి ఇంతకుముందు ఏవే ఉండేవి, ఆన్లైన్ ఉంది, పాస్ అండ్ ప్లే. అంటే మనం వేరే ఇద్దరు కూర్చొని, ఇప్పుడు నా మిత్రుడి దగ్గర మొబైల్ లేదు, నేను నా మిత్రుడు ఇద్దరం ఆడుకోవచ్చు ఇదే ఫోన్లోనే. రోబోట్తో ఆడవచ్చు. ఇంకా ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ఆప్షన్స్ ఏంటో చూద్దామా? చూపించుకుంటూ వస్తాను. ఎక్స్ప్లోర్, ప్లే అలోన్, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ చాలా మంచి గేమ్స్ వచ్చాయి, కాకపోతే కొద్దిగా కష్టంగా ఉన్నాయి, కానీ బాగా ఆడవచ్చు. రోబోట్, ఈ 4 గేమ్స్ మనకి ఇప్పుడు అవైలబుల్లోనే ఉన్నాయి. ఇది మాత్రం ఇప్పుడు అవైలబుల్గా లేదు. ఒక టైం ఏప్రిల్ వరకు ఉండొచ్చు అని చెప్పారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ప్లే అలోన్లోనే ఒక గేమ్ చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఇది ఆన్లైన్ మల్టీప్లేయర్లో కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఇప్పుడు ప్లే అలోన్లో తెలుసుకుందాం. ప్లే అలోన్, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. మనకు మనమే ఛాలెంజ్ విసురుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా గేమ్ని? ఓకే, నేను ఓపెన్ చేస్తున్నాను. ఆడియో గేమ్స్. ఇక్కడ మెమరీ ఉంది, పజిల్ ఉంది, క్విజ్, ఆడియో గేమ్స్. ప్రస్తుతానికి కొన్ని మెమరీ ఆడతాం. ఇంకా చూపిస్తాను ఆ గేమ్స్ సందర్భం వచ్చినప్పుడు. ఆ గేమ్స్లో ఏవే ఉన్నాయన్నది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మెమరీ ఇప్పుడు
Drop down list. 14 ఇక్కడ numbers. ఎన్ని ఉన్నాయని చూద్దాం. నంబర్స్ 14 చూపిస్తుంది ఇక్కడ మనకి Pop up ప్రస్తుతానికి. window. 14 numbers. 14, 22 numbers. 22, 30 numbers. 30, 38 numbers. 38, 46 numbers. 46. 14 ఓకే, numbers. మనకి ఇప్పుడు వీడియో చేస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ 46 కూడా ఆడొచ్చు. ప్రస్తుతానికి మనం 14తోనే వెళ్దాం. 14 numbers. ఇది మనకు బాగా తెలిసిందే అనుకుంటాను ఒక రకంగా. ఇప్పుడు మనకి ఎవరైనా 10 పదాలు వరుసగా చెప్తారు అనుకుందాం. ఆ వరుసగా చెప్పిన తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది, వాళ్ళు టైమర్ స్టార్ట్ చేసుకుంటారు. ఇలాంటివి నేను ఒక క్విజ్లో చూశాను అన్నమాట. ఇది కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. 14 numbers. కాకపోతే ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1 to 14 ఏ ఫ్రూట్స్ ఉన్నాయన్నది మనం టచ్ చేస్తూ గుర్తు పెట్టుకోవచ్చు. Play home. Start game. ఓకే, నేను 14 నెంబర్స్ ఇచ్చాను, స్టార్ట్ చేసేస్తున్నాను గేమ్. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఈరోజు 1 మీద యాపిల్ ఉందంటే ఈ గేమ్లో, అంటే ఇప్పుడు 1 మీద యాపిల్ ఉందంటే నెక్స్ట్ టైం కూడా అదే 1 మీద యాపిల్ ఉంటుందని అయితే ఉండదు. ఎప్పుడు ఎక్కడైనా మారవచ్చు, 2, 1. ఎందుకంటే గేమ్ అంటేనే అదే కదా. ఇంకా ఒక నెంబర్కి ఒక్కొక్క ఫ్రూట్ ఫిక్స్ చేసి పెడితే ఈ గేమ్ ఇంకెందుకు మనం ఆడటం అన్నట్టుగా ఉంటుంది. అంటే ఫ్రూట్ కావచ్చు, వెజిటేబుల్ కావచ్చు, అలాంటివి ఉంటాయి. ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అంతే. ఓకే, ఇప్పుడు మనం ఏ నెంబర్ మీద ఏమేమి ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గేమ్లోకి వెళ్తే మారుతాయి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. Click any closed square. జస్ట్ వెయిట్. ఓకే, Click any closed square. 2 button. 2 apple. 2 యాపిల్ ఉంది, 1 button. 1 papaya. పప్పాయ 2, ఉంది, 3 button. 3 banana. 3 బనానా, 4 button. 4 orange. 4 ఆరెంజ్, 5 button. 5 pineapple. 5 పైనాపిల్, 6 button. 6 strawberry. 6 స్ట్రాబెర్రీ, 7 button. 7 papaya. 7 పప్పాయ, 8 button. 8 strawberry. 8 స్ట్రాబెర్రీ, 9 button. 9 apple. 9 యాపిల్, 10 button. 10 cherry. 10 చెర్రీ, 11 11 pineapple. 11 పైనాపిల్, button. 12 cherry. 12 చెర్రీ, 13 button. 13 orange. 13 ఆరెంజ్, 14 banana. 14 బనానా. ఇప్పుడు చూసాం కదా ఇక్కడ 14 వరకు ఇవి ఉన్నాయో అన్నది. ఇవి నేను బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి. అంటే యాక్చువల్లీ మన గేమ్లో అంత టైం, అంటే ఆన్లైన్ మల్టీప్లేయర్లో ఆడినప్పుడు అంత టైం ఉండదు కాబట్టి మనం ఏదో ఒక నెంబర్ టచ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం సొంతంగా ఆడుతున్నాం కాబట్టి టైమర్ ఇక్కడ ఉండదు అంతగా. Attempts 7. Manage sounds and announcements. అటెంప్ట్ Attempts 7, 7. ఇప్పుడు 7 మాత్రం అటెంప్ట్ Manage sounds చేయాలి. and announcements. ఓకే, మనం చేంజ్ చేసుకోవచ్చు సౌండ్స్ కావాలంటే. ఇప్పుడు ప్రస్తుతానికి యాపిల్, 1 papaya. సారీ పప్పాయ. ఇప్పుడు పప్పాయ ఎక్కడ 2, ఉంది 3, 4, 5, 6, నాకు 7, గుర్తులేదు. 8 వేరే ఒకటి దగ్గర చెక్ చేసుకోవాలి. 9, 8 button. 8 strawberry. ఇప్పుడు మ్యాచ్ అవ్వదు. సరే, ఇప్పుడు చూద్దాం. 9, 10, 11 button. 11 pineapple. 12, 13 button. 13 orange. ఓకే, అయినా మ్యాచ్ 12, అవ్వలేదు. 11, 10 button. 10 cherry. 10 చెర్రీ, 11, 12 button. 12 కూడా చెర్రీ ఉందనుకుంటా, నాకు అదే గుర్తుంది. ఇప్పుడు చూసాం కదా, చూద్దాం మ్యాచ్ అవుతుంది. 12 cherry. 13, 14 attempts 10. Manage sounds and announcements. Attempts 10, 14, 13 button. ఓకే, ఇప్పుడు 12 చెర్రీ 12 మ్యాచ్ cherry అయిపోయింది. button. 11, 10 button. 10 cherry. Matched. మ్యాచ్ అయిపోయింది. చూశారు కదా, 10 చెర్రీ 12 చెర్రీతో మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు యాపిల్ కానీ ఏదైనా ట్రై 11, చేద్దాం. 14, 14 banana. 14 బనానా, 14 banana. 13 button. 6 button. 5, 4, 3 button. 2 button. 2 apple. ఓకే ఇక్కడ లేదు. 2 apple. 3, 4, 5, 6, 7, 8 button. 7 7 papaya. పప్పాయ. చూశారు కదా, మనం మ్యాచ్ చేసేంత వరకు, అంటే మనం ఏ నెంబర్ టచ్ చేస్తే అది ఇక్కడ మనకి యాక్సెసిబిలిటీ ద్వారా, అంటే టాక్ బ్యాక్, ఇది మనం ఏదో ఒకటి కన్ఫిగర్ చేసుకుంటాం కదా ఇక్కడ ఈ గేమ్లో సంబంధించి చదువుతుంటుంది. 6 6 strawberry. 6 స్ట్రాబెరీ, 7 button. 8, 9, 11. 13, 14 button. 13 button. 13 orange. 11 11 pineapple. 9, 8. 8 strawberry. 9
8 strawberry. 7, 6, button. 6 strawberry. చూశారు కదా, ఇలా కూడా మనం మ్యాచ్ చేయొచ్చు. తర్వాత 9, 11, 13, 14 attempts. 14, button. 14 ఉంది బనానా. 14 banana. ఇప్పుడు బనానా ఎక్కడ ఉంది నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, అయినా సరే 5, 4, నేను button. క్రాస్ చెక్ 4 చేసుకుంటాను. orange. ఆరెంజ్. ఇప్పుడు ఓకే, ఆరెంజ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు 13లో ఆరెంజ్ విన్నాను. 4 orange. 5, 7, ఇప్పుడు 9, నేను 11, 13కి 13, వెళ్ళేస్తా button. అంతే. 13 orange. అయిపోయింది Match. మ్యాచ్. 2, 3, 5, 7, 9, 11, 14 attempts. Manage sound attempts. 15, ఓకే నెక్స్ట్ 14, button. 11, button. 11 pineapple. 11 పైనాపిల్. ఇప్పుడు ఎక్కడ చూసాం? 9, 7, button. 9, button. 7, 5, 3, button. 2, button. 2 apple. 3, button. 3 banana. ఓకే 3 బనానా 5, 7, చూసుకున్నాం 9, కదా. 11, 14 కొంచెం 14కి వచ్చేస్తా. 14 అయిపోయింది banana. మ్యాచ్. Matched. button. నెక్స్ట్ ఇక మన దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న చూద్దాం. 1, 2, 5, 7, 9, 11 attempts. ఓకే 16, 1 2 5 7 9 11 నంబర్స్ మాత్రమే. అంటే ఇక్కడ మనం ఆడే కొద్ది ఏమవుతుందంటే గేమ్లో మనం మ్యాచ్ చేసిన నంబర్స్ కనిపించుకోకుండా వెళ్ళిపోతాయి. ఇంకా ఆల్రెడీ అవి అటెంప్ట్ అయిపోయాయి, ఫినిష్ అయిపోయింది కాబట్టి అవి కనిపించావు మనకు. 11 attempts. ఓకే 11 pineapple. 11 పైనాపిల్. 9, button. 9 apple. ఇప్పుడు నేను చూసుకున్నాను 9 యాపిల్. 9 apple. 7, 5, 2, 1, button. 1 యాపిల్. 1 papaya. సారీ 1 పప్పాయ అంట. 2, 2 apple. 5, అందుకే 7, నేను 9, చూసుకొని button. బాగా గుర్తుపెట్టుకుని 9 ఆడాలి. ఇప్పుడు మ్యాచ్ apple. అవుతుంది. మ్యాచ్ 5, button. నెక్స్ట్ 5 pineapple. 5 7, పైనాపిల్. button. 11, button. 11 pineapple. 1, Matched. button. చూశారు కదా నంబర్స్ అన్నీ. ఇప్పుడు మనం ఏవైతే మ్యాచ్ చేస్తామో అవి కనిపించట్లేదు మనకి. ఆన్లైన్ మల్టీప్లేయర్లో కూడా మీకు అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అది ఇద్దరు ఆడే గేమ్ కాబట్టి. ఇక్కడ ఒక్కడనే ఆడుకుంటున్నాను కాబట్టి నేనేం చెప్పట్లేదు, మామూలుగానే ఉంది. ఇది నేను ఒక్కడనే ఆడుతున్నాను కాబట్టి అన్ని ఫ్రూట్స్ నేనే మ్యాచ్ చేసేస్తున్నా. అక్కడ ఇద్దరు చేయాలి. అది ఎలా అన్నది, 7, ఏం button. జరుగుతుంది అన్నది అక్కడ చెప్తాను. 7, 1, button. ప్రస్తుతానికి ఈ వీడియోలో వచ్చేసి ఇంకొకటి ఇక్కడ మ్యాచ్ చేసేద్దామా. ఏ ఫ్రూట్ ఉంది లాస్ట్కి, ఆ ఫ్రూట్ మ్యాచ్ చేసేద్దాం. 1 papaya. పప్పాయ ఉంది. ఇక పప్పాయ 7. ఇంకేం ఆలోచిస్తాం, ఫినిష్ అయిపోతుంది. 7 papaya. మ్యాచ్ Match Matched. completed. మ్యాచ్ కంప్లీటెడ్ అని వచ్చింది. Match completed. చూసారు కదా, Attempts 18. అటెంప్ట్స్ 18 అంట. ఆహా ఓకే, ఈ అటెంప్ట్స్ గురించి కొద్దిగా నాకు అర్థం కాలేదు. ఓకే నెక్స్ట్ గేమ్లో దాని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు చూపించింది 7 అటెంప్ట్స్ అని చూపించింది. అంటే నువ్వు ఎన్నిసార్లు చేస్తావు, ఎన్నిసార్లు ట్రై చేస్తావు అనేది ఇక్కడ అనుకుంటాను మేబీ. ఓకే ఇంకొకసారి అది కన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ ఇదే మెమరీ గేమ్ ఆన్లైన్ మల్టీప్లేయర్లో ఆడినప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది Attempt match completed. Attempt back to home. అన్నమాట. మనకు ఈ మెమరీ గేమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎడ్యుకేషన్ టైంలో కావచ్చు, ఎడ్యుకేషన్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా ఈ మెమరీ గేమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకొని ఇంత టైం అంటే ఒక టైమర్ ఇచ్చారనుకోండి మనకు, అది ఇక్కడ తీసుకురాలి. ఒకవేళ తీసుకొస్తే ఇప్పుడు ఒక గేమ్ ఓపెన్ అయితే ఇప్పుడు ఒక 5 minutes ఇచ్చారు. 5 minutesలోపు ఇక్కడ నీకు ఒకసారి 1 minuteలో 10 పదాలు చెప్పిస్తారు. అవి నువ్వు రాసేసేయాలంటే అట్లాంటివి చాలా ఉపయోగపడే గేమ్స్. మనకు చాలా సరదాగా ఉంటుంది. ప్లస్ కొద్దిగా అప్పుడు మైండ్ బాగా ఆలోచిస్తుంది, మైండ్కి మంచి పదును పెట్టవచ్చు. ఓకే ఇది గేమ్ అన్నమాట. ఓకే ఇప్పుడు క్లోజ్ చేసేద్దామా, చూద్దాం ఇక్కడ ఎలా వస్తుంది అన్నది. My games. అయిపోయింది. Explore button. English tab. యాక్చువల్లీ మనకు అక్కడ చూపించేది కదా ఎన్ని పాయింట్స్ ఎన్ని, అదంతా ఆన్లైన్ మల్టీప్లేయర్లో అక్కడ ఆడినప్పుడు, కానీ ఇక్కడ చూపించదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, సలహాలు, సూచనలను మీరు మాకు ఈ వీడియోలో కామెంట్ రూపంలో ఈ వీడియో చూసి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా స్కూల్ స్టూడెంట్స్
ఉంటే వారికి ఈ గేమ్ చూపించండి. ఇలాంటి ఈ మైండ్ గేమ్స్ అంటే ఈ మెమరీ గేమ్ ఆడటంలో ఎటువంటి తప్పు అయితే లేదు. మొత్తానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మరొక వీడియోతో మనం